చాలా మందికి కోపాలు వస్తే ఎన్నో రకాలుగా చేస్తుంటారు. కొంతమంది తిడుతూ ఉంటారు, కొంతమంది కొడుతూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది అటు ఇటు కాకుండా యాసిడ్ తాగుతూ ఉంటారు. ఇది చాలా నరకమైన పరిస్థితి. ఇలాంటి కేసులు చాలా చూస్తూ ఉంటాను. చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే పర్టికులర్ పేషెంట్స్లో ఎంత దారుణంగా ఉంటుందంటే మన ఫుడ్ పైప్ నోటి నుంచి వచ్చే ఫుడ్ పైప్ ఈ స్టమక్లోకి వెళ్ళే పైప్ లాగా ఉంటుంది. ఇలా పవర్గా ఉంటుందని యాక్చువల్లీ నేను డెమాన్స్ట్రేషన్ పెట్టాను. సో దాంట్లోకి వెళ్ళాల్సింది మొత్తం అంతా సన్నగా అయిపోయి ఉంటుంది. నార్మల్గా నోటి నుంచి పొట్టలోకి వెళ్ళే ఈ యొక్క పైప్ లెంగ్త్ 25 సెంటీమీటర్లు ఉంటుంది. యాక్చువల్లీ మౌత్ నుంచి లెక్కేసుకుంటే కింద వరకు 40 సెంటీమీటర్లు ఉంటుంది. ఒక చిన్న పాప కోపం ఏం చేయాలో తెలియదు. ఏం దొరుకుతుంది? యాసిడ్. దానివల్ల జరిగే నష్టము ఎంత దారుణంగా ఉందంటే ఒక ఉమ్ము కూడా మింగలేని పరిస్థితి. సో నేను చెప్పదలసింది ఏంటంటే పేషెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ఇలాంటి పనులు చేయకండి. దాన్ని ట్రీట్ చేయడం కూడా మాకు ఎంత నరకంగా ఉంటుందంటే చాలా బాధాకరంగా ఉంటుంది. సన్నగా అయిపోతారు, తినలేని పరిస్థితి, ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో అది ఏమీ చేయలేని పరిస్థితి. సో ఈ యొక్క యాసిడ్ ఏదైతే పొట్టలో ఉందో అది కూడా వెనక్కి వచ్చి కాన్స్టెంట్గా ఆ పైప్ని సన్నగా చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారంటే సో కొన్ని మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేయాలి అని అంటే ఈ యొక్క పొట్టను తీసుకొచ్చి గొంతులో కలపడం అనే సర్జరీ చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఏంటంటే సర్జరీ అంటే పెద్దది, ఆడపిల్లలు ఏం చేయాలో కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఒక స్టెంట్స్ అనేవి ఉంటాయి, కానీ నా ప్రైమరీ ఆప్షన్ స్టెంట్స్ అనేది కాదు. సో ఈ పర్టికులర్ చూసారంటే జర్మన్ స్టెంట్. ఓకే, సో చాలా కాస్ట్లీది. మీకోసం నేను ఓపెన్ చేస్తాను తెలుగు కోసం. సో ఈ స్టెంట్స్ తోటి ఏం చేస్తామంటే బైపాస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లాక్ అయిపోయిన దాన్ని ఎన్నిసార్లు డైలైట్ చేసినా ఇది అవ్వకుండా ఉంటుంది అని తెలియటం కోసం నేను బ్లాక్ పడుతుంది. దీంట్లో ఏం చేస్తాము అని అంటే అలా స్ట్రైట్ దీంట్లో నుంచి ఈ చివర ఏదైతే మెటల్ పీస్ ఉన్నదో దీన్ని బాగా స్టిఫ్గా చేసి, సో మనకి దీంట్లో డిప్లాయ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఒకసారి పట్టుకోమా, హోల్డ్ ఇట్ దేర్. సో ఇది స్కోప్లో నుంచి వెళ్తుంది. సో దాంట్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేస్తే దాంట్లో అలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఒకసారి ఓపెన్ చేయాలి, చేసేసి సో పైన చూపిస్తాను మీకు. పైన చూడండి, అలాగా వచ్చి అలా ఓపెన్ అవుతూ ఒక ఫ్లవర్ లాగా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇది చాలా అంటే నేను ఆ పరిస్థితి వరకు తెచ్చుకోవద్దు, చాలా కష్టంగా ఉంటుంది. సో సర్జరీ లేకుండా లోపల నుంచి మనం వీ కెన్ ఏబుల్ టు డూ దాట్. సో త్రూ స్కోప్ స్టెంట్స్ అంటాం అన్నమాట ఇవి. సో మన ఎండోస్కోపీ ద్వారానే లోపలికి వెళ్ళి సర్జరీ లేకుండా అలా స్టెంట్స్ పెట్టే ఉంటాయి. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈస్ యాసిడ్ తాగడం లాంటివి ఇలాంటివి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు. సో కోపాలు అందరికీ వస్తూ ఉంటాయి. కోపం వచ్చినప్పుడు పుస్తకం పెన్ను తీసుకుని రాసుకోండి అంతే. దట్స్ ద బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.